ఇతన్ని ఆచరిస్తూ మనందరం కూడా మీ కరతాళ ధ్వనితో ఆచరించగా కొంచున్నాం. ఇది క్లాప్స్. ఓకే, ఆల్ ది బెస్ట్. జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక అందరికీ నమస్కారం. ఈ రోజున మన ఏడుది గ్రామంలో కాకతీయ రైతు సంక్షేమ సంఘం తరఫున ఈ కార్తీక వన సమారాధన ఏర్పాటు చేసినటువంటి సోదరులకు సోదరులకు అందరికీ కూడా నమస్కరిస్తూ ఆ యొక్క పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు, ఆ లక్ష్మీ శ్రీమన్నారాయణ యొక్క ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఇప్పుడు మన మాస్టర్ గారు చెప్పారు, ఇంకా రాయమండ్రిలో కలుస్తూ ఉంది తప్ప ఇంకా పూర్తి అవ్వలేదు. ప్రపోజలు మన సబ్ కమిటీ వారు ఆమోదించారు. గవర్నమెంట్కి క్యాబినెట్ మీటింగ్కి ప్రపోజల్ పంపించారు. అంటే ఇప్పుడు మనకి ఒక 80 నుంచి 90% పని అయినట్టు. ఎల్లుండు మంగళవారం నాడు క్యాబినెట్ మీటింగ్లో దాన్ని ఓకే చేస్తే 70% క్లియర్ అయినట్టు. అంచేత ఆ పరమేశ్వరుడు కూడా ఆ విధంగా మనకు చెయ్యాలని చెప్పి మనసారా కోరుకుంటూ, మరి శ్రీ నారా చంద్రబాబు గారు అయితే మనకి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఆయన మళ్ళీ జ్ఞాపకం చేయడం. ఆయన జిల్లా ముఖ్యపట్నం ఉంది, కేశవం నుంచి అయితే 10-12 కిలోమీటర్లు, మండపేట మండలానికి అతి తక్కువ దూరంలో, మండపేట టౌన్కి అయితే 25,000 కిలోమీటర్ల దూరంలో. అదే అమలాపురం చూసుకుంటే రాయమండ్రి మనకి పూర్తి అవుద్ది అని చెప్పి ఆశిస్తూ, మరి ఈ రోజున ఇక్కడికి ఆహ్వానించి ఈ సత్కారం చేసినటువంటి నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, 2-3% ఉంటారు తప్ప బంధుత్వాల దగ్గర నుంచి ఏదైనా సరే మనకు తక్కువ ఉంటుంది. కాబట్టి ఏ పనున్నా, మంచి కార్యక్రమం ఉన్నా, శుభం కానీ అశుభం కానీ ఏదున్నా కూడా మన ఇంట్లో మనలో మనకి ఎటువంటి గొడవలు లేకుండా చూసుకుంటూ ఏదన్నా ఉందంటే మరి మన పెద్దలు చిన్నప్ప గారు అవ్వచ్చు, ఇంకా ఇతర పెద్దలు అవ్వచ్చు, వారి దగ్గర కూర్చుని చిన్న చిన్న సమస్యలు ఏమన్నా పరిష్కరించుకుంటూ అందరినీ కలుపుకుంటూ మరి మనం ముందుకు సాగాలని, అదేవిధంగా మన యువతి యువకుల్ని కూడా మరి మనం ఈ రోజున కొంత బయట చెడ్డ సంస్కృతి మొదలవుతా ఉంది. దానికి దూరంగా మన పిల్లలు మనం పెంచుకోవాలని చెప్పి మనసారి అందరినీ కోరుకుంటూ అందరికీ మరొకసారి కార్తీక మాస శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. మనం పిలవగానే ఈ కార్యక్రమం చేసిన రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ వేగుల జోగేశ్వరరావు గారికి ఏడిద కాకతీయ రైతు సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
సరే, మరి ఏమాత్రం లేట్ చేయకుండా మా వాళ్ళు అయితే ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే మీ ముందుకు వచ్చేస్తున్నారు. సూపర్ సూపర్, అసలు మా వాళ్ళు అయితే చాలా బాగా చేశారు. కొంచెం క్లాప్స్ కొట్టండి. నువ్వు చెప్పాలని ఫోటోగ్రాఫర్ ఇలా చూడండి సార్ అని. ఈ రోజున నా 7 గ్రామ కమ్మాదన జరుగుతున్న ఈ వనమహోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి 7 గ్రామ పెద్దలందరికీ, అలాగే ఈ వనమహోత్సవ కార్యక్రమం చేసిన మన కమ్మ సోదర సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్న కూడా మన మండపేటపట్నంలో ఇదే వనసంలో నిన్న చేయడం జరిగింది. మన కమ్మ మహాదేవ అక్కడ వచ్చేసిన మన సోదరులు కూడా చాలామంది రావడం జరిగింది. కానీ ఈసారి ఏమైందంటే ఇదే రోజున మన 7 గ్రామం ఇదే రోజు పెట్టాం. అలాగే టేకి, ఆలమూరు, పక్కన పూర్వాపురం, పక్కన ఇప్పనపాడు 5 గ్రామాలు కూడా ఒకే రోజు మన కమ్మ సోదరపడటం జరుగుతుంది. ఇలా కాకుండా నెక్స్ట్ టైం నుంచి ఒక ప్లాన్ ప్రకారం ఒక వారం పెట్టుకుంటే అందరూ అన్నింటికి లేదండి, అందరూ కలిసి అన్నీ సరదాగా అన్నీ చేయడం బాగుంటుందని చెప్పి ఆ రకంగా ప్లాన్ చేస్తే బాగుంటుందని చెప్పి మన కమ్మసంఘ పెద్దలందరికీ కూడా నెక్స్ట్ టైం నుంచి పోయి మన కాన్స్టిట్యూన్సీ ఊరికైనా సరే మ్యాచ్ ఒకే రోజు కాకుండా ఒక్కో సంఘం ఒక్కో వారం పెట్టిలాగా జనరల్ ఎట్లా ఈరోజు మండపడి పెట్టాలి. మన 7 టీకి ఎన్ని ఉన్నాయని చెప్పి నిన్న మార్చి మేము అట్లా సెకండ్ సాటర్డే మన పిల్లలు కూడా సెలవులు ఉన్నాయని చెప్పి శనివారం పెట్టడం జరిగింది. ఆ రకంగా అందరూ కూర్చుని ఒకరికొకరికి ఒకే రోజు అన్ని సంఘాలు కాకుండా మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ ప్రకాష్ గారికి, గణేష్ గారికి, అలాగే ఎంపీ చిన్నారావు గారికి, ఏడిద కాకతీయ రైతు సంక్షేమం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.
Thank you so much. Gajana
We get down to the nitty-gritty. The people them a ball out, oh what a pity. Well all days we have the key to the city, the key to the world right now. We are the key. రైట్, కొంచెం గ్యాప్ ఇవ్వండి అమ్మా, లైన్ లో కనిపించాలి. ఇంకో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ టర్న్ అవుట్ నా లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రైట్. ఫస్ట్ మధ్యలో ఉన్న అమ్మాయి మీ ముగ్గురు రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్. హ్యాపీ అవుట్. ఓకే లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ 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 రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్. ఉన్నారా విన్నర్స్? ఇంకో ఇద్దరు ఎవరు ఇందాక విన్నర్స్? కాకతీయ రైతు సంఘం తరఫున ఇంత బాగా పండగ వాతావరణంలో ఏర్పాటు చేసి ఇంత బాగా కార్యక్రమం చేస్తున్నారు. చాలా సంతోషం. మనం అందరికీ కావాల్సిన వాళ్ళు మనల్ని అందరినీ అభిమానిస్తారు. దానికి తార్కాణం ఏంటంటే ఇప్పటికప్పుడే 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరున్నారంటే కమ్మ సంబంధించిన వ్యక్తులే ఉన్నారు. ఎక్కడైనా సరే మనం అందరినీ కలుపుకొని వెళ్తాం కాబట్టి మనకి అన్ని కులాలు ఉంటాయి. మనతో పాటు మనం కూడా తప్పకుండా అలాగ ఉండాలి. అలాగే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మనకి కమ్మ సంఘానికి చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఏ సంఘం అయితే ఉందో మనమే చేసుకోవాలి. ఈ 7 ముద్దాయి పెద్దలు పురుషోత్తం గారు ఉన్నారు, అలాగే బిఎస్ఆర్ గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. 7కి సంబంధించి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారు. అలా ఆ విధంగా ఒక సంఘానికే కాకుండా అన్ని కులాలకే అందరి ప్రజలకు ఉపయోగపడేలా చేస్తున్నందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన సంఘంలో ఎవరన్నా పిల్లలు కానీ అవసరమైనప్పుడు వాళ్ళ పిల్లలు చదువుకున్న స్కాలర్షిప్లు కానీ ఇలాంటివన్నీ ఇవ్వాలి. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మేము మెండపేటలో కూడా మేము అదే విధంగా మొదలుపెట్టాం. మనందరితో కలిసిమెలిసి ఉంటాం కాబట్టి మనకి ఎప్పుడు కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇదే కార్యక్రమం చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇంతకంటే బాగా చేసి మన జిల్లాలోనే నెంబర్ 1గా ఉండాలి 7వ కాకతీయ సంక్షేమ సంఘం అని చెప్పి ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు. రాజబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే పట్టాభి గారిని కూడా ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున 7వ గ్రామంలో ఏర్పాటు చేసిన కమ్మ సంఘ కార్తీక వన సమారాధనకు పిలిచినందుకు ముఖ్యంగా ఈ కార్యవర్గానికి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే 7వ గ్రామం నుంచి కూడా చాలామంది మన కమ్మ కులంలో బాగా చదువుకుని హైదరాబాద్ లాంటి బెంగళూరు లాంటి ఊర్లు వెళ్ళి అక్కడ సంపాదించుకుని
మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. అందులో ముఖ్యంగా నామాల పురుషోత్తం గారు కానీ, బలు శ్రీనివాసరావు గారు కానీ ముఖ్యంగా ఎన్నదగ్గ మనుషులు. వీళ్ళు ఏడు గ్రామానికి చేసిన సేవలు కూడా చాలా విశిష్టమైనవి. వీళ్ళని ఆదర్శంగా తీసుకుని ముఖ్యంగా మన ఏడుకి సంబంధించిన యువత కానీ యువకులు కానీ ఎవరన్నా సరే, యువతులు కానీ ఎవరన్నా సరే వాళ్ళని ఆదర్శంగా తీసుకుని పైకి ఎదగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అలాగే ముఖ్యంగా నేను ప్రతి మన కమ్మ సంఘం సంబంధించిన ఇటువంటి సమావేశాలకు ఏదైనా చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా మన యువతకి విద్య ముఖ్యం. తర్వాత ఉద్యోగం చేసుకుంటారా వ్యాపారం చేసుకుంటారా అన్నది తర్వాత విషయం. అలాగే ఆడపిల్లల విషయంలో మన కమ్మ కులంలో ఎక్కువ మంది మోసపోవడానికి అవకాశం ఉన్నది. కొంతమంది మోసపోయారు. అడపదడప మా దగ్గరికి కూడా వచ్చి ఏదో మా అమ్మాయి ఇలా మోసపోయిందని చెప్పటం, వాళ్ళు మేమేమో చేయగలిగిన సాయం చేయటం జరిగేది. అటువంటి ఏమీ జరగకుండా ఉంటే నేను ఇప్పటికే 3 మీటింగ్లకు వెళ్ళి అక్కడ కూడా ఎక్కడన్నా ఇది చెప్పాను నేను. అంటే మళ్ళీ పదే చెప్పినట్టు ఉంటుంది కదా. కానీ ముఖ్యంగా ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉమెన్స్ హాస్టల్లో అటువంటి చోట చదువుకుని వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన పెద్దల మీద ఉన్నది. అలాగే యువకులు కూడా ఈ మధ్యన రకరకాల దురలవాట్లు ఏంటంటే ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్. చాలామంది పిల్లలు వాళ్ళ ఆస్తిపాస్తులు కూడా చాలా పాడు చేసుకుంటాం కూడా నేను చూసాను, విన్నాను కూడాను. అటువంటివి జరగకుండా వాళ్ళు ఎప్పుడూ కూడా ఎలా చదువుకుంటున్నారో ఏంటి, రాత్రి ఏ టైంకి వస్తున్నారు, ఇంటికి ఏం చూస్తున్నారో, సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత రకరకాల యాపకాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. అటువంటివి జరగకుండా ఉండటానికి మీరు ఏ చర్యలు తీసుకుంటున్నారో ముఖ్యంగా కఠినంగా ఉండవలసిన అవసరం కూడా ఉన్నది. ఖచ్చితంగా ఇవన్నీ పాటిస్తే మన కమ్మ కులస్తుల్ని అందరూ అభిమానిస్తారు, అందరూ మనతో స్నేహంగా ఉంటారు, మనం అంటే ఇష్టంగా ఉంటారు ఎక్కువ. దీన్ని కూడా మనం ఇతర కులస్తుల మీద కూడా ప్రేమాభిమానం చూపెడతా మన కులం అంతా కూడా బాగా చదువుకుని అందరూ కూడా రాణించి పెద్దవాళ్ళు అవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు చెప్తూ, అలాగే పెట్టా గారు చాలా విలువైన సమాచారం ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి ఎన్నో సేవలు చేస్తున్న బొలుసు వెంకట్రావు గారు, శ్రీమతి లక్ష్మీ దంపతుల్ని వేదిక మీదకి రావాల్సిందిగా, వారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా పర్వతం సుబ్బయ్య గారి దంపతులు, మేకా జేజుబాబు గారు దంపతులు, లంకలపల్లి శ్రీనివాస్ గారి దంపతులు, పర్వతిని సుమన్ దంపతులు, ఓకలపూడి వీర వెంకట సత్యనారాయణ దంపతులు వారిని వేదిక మీద తీసుకురావాల్సిన దగ్గరుండి కోరుతున్నాం. అలాగే మన గొరిపాటు రఘు దంపతులు కూడా వీరిని వేదిక మీదకి దగ్గరుండి తీసుకొచ్చి ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 చూసారాగే చోటైనా. రైతు సంక్షేమ సంఘం ఏడుద కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ దంపతులిద్దరికీ ఈ కార్యక్రమం చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ కమిటీ సభ్యులందరికీ కూడా మెనీ థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఏం చేయదంటే ఇటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటూ ఉంటారు. ఈ గ్రామంలో డెవలప్ చేయడానికి ముందుండే వ్యక్తుల్లో
మన పురుషోత్తం గారు, బిఎస్ఆర్ గారు, వారికంటే ముందు వెంకటరావు గారు, వీరు కమ్మ సంఘం పెట్టినప్పటి నుంచి కూడా ఎంతో ముందు చూపుతో దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, దీనికి ఆదాయం ఎలా పెంచాలి అనే ఉద్దేశంతో ఎంతమంది ఎన్ని మాటలు అన్నా సరే ఏమి పట్టించుకోకుండా దాన్ని అభివృద్ధి ప్రజల్లో తీసుకొస్తూ ఈరోజు కూడా దాని బాధ్యతలు తన బుధ స్కంధాల మీద వేసుకుని నిర్వర్తిస్తున్నారు. కాబట్టి వారికి ధన్యవాదాలు. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే, వీరు అతి త్వరలో మన కమ్మవారికి ఒక కళ్యాణ మండపం కట్టడానికి ఒక 2 ఎకరాల స్థలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. అది అతి త్వరలోనే ప్రారంభం అవుతుందని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. త్వరలోనే కళ్యాణ మండపం కూడా స్టార్ట్ చేస్తారు. దానికి ముఖ్యంగా వీరే ముఖ్య కారకులు అని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. శ్రీని గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సభకు నమస్కారం. ఇందాక వేగుల పట్టాభి గారు మాట్లాడారు. ఆ మాటల్లో అంతరార్థం గుర్తించి మనం ఆ రూట్లో నడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఈ కార్తీక సమారాధన పిలిచేటువంటి సోదరీ సోదరులందరికీ కూడా చెప్పేది ఏంటంటే, మనం త్వరలోనే కళ్యాణ మండపం కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కట్టాలి. దానికి మీ అందరి సహకారం పూర్తిగా కావాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. వాకింగ్ ట్రాక్, అలాగే గ్రంథాలయం, అలాగే కంటి ఆసుపత్రి, వీటన్నిటిని ఆయన సొంత నిధులతో నిర్మించి మన ఏడుది గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చి ఆయన చేస్తున్న అభివృద్ధి ఇంకా ఇలాగే జరగాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీ నామాల పురుషోత్తమరావు గారు, అనంతలక్ష్మి దంపతులను వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా గెడా శ్రీనివాస్ దంపతులు, ఉట్టిగూడు పూసే దంపతులు, చిట్టూరు ప్రసాద్ దంపతులు, వైట్ల సందీప్ దంపతులు, వీరు వారిని వేదిక మీదకి తోడుకుని రావాల్సిందిగా వధువేమో అలమేలు వరుడట శ్రీవారు, మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు. ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట, శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు, కంచి పట్టు పంచే కట్టు, అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ. తను తన తాళి బొట్టు, ఆమె తన ఆయువు పట్టు, ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ. నాలో సగం నీవంటూ, నీలో సగం నేనంటూ, జనుమలు జత పడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తను. శతమానం భవతి శతమానం భవతి
పాటు బంధువు వీడు రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు పంచదార నవ్వుల వాడు పాతికేల పండుగ వీడు తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు ఉక్కు పాలే గోదారై ఊపిరి గాలే గోదారై గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. అమ్మ సోదరులు అలాగే ఈ కమిటీ సభ్యులు అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం అదంత కరెక్ట్ కాదేమో, ఇంకా పెద్దలను చూసి చేయాలి తప్ప వెంకట్రావు గారు కరెక్ట్గా అలాంటి వ్యక్తులను చూసి చేయాలి తప్ప ఇలాంటి మాలాంటి వాళ్ళు చేయడం కరెక్ట్ కాదు. నెక్స్ట్ టైం నుంచి అన్నా అది కొంచెం ఫాలో అవుతే బాగుంటుందని మీ కమిటీ వరకు ఒక సూచన. మార్చకండి కింద నుంచి మార్చండి. నేను చూశాను మీ యొక్క ఉత్సాహం కానీ మీరు కలిసికట్టుగా పనిచేయటం కానీ, నేను ఏడుదిలో ఇంత కలిసికట్టుగా పనిచేస్తా. ఎందుకంటే మేము ఇతర రోజు మాట్లాడుకుంటూనే ఉంటాం, ఊరు గురించే డిస్కషన్ ఉంటుంది. దానికి తోడుగా సీను ఇలా మీ నాయకులు అందరితో మాట్లాడుతూనే ఉంటాం. నేను ఎందుకంటే హెల్త్ రీత్యా కానీ నా రిటైర్మెంట్ రీత్యా కానీ లాస్ట్ టైమే మీకు 2 యువకులను పరిచయం చేశాను ఆ స్టేజ్ మీద నుంచి. ఇక రేపు నుంచి మాట్లాడవలసింది చేయవలసింది వేళతోటే అని వాళ్ళు కూడా మాట్లాడి మీకు ప్రామిస్ చేశారు. కాబట్టి నన్ను ఇదే లాస్ట్ అనుకుని ఈ రోజు నుంచి నన్ను వదిలిపెడితే నేను హ్యాపీగా ఉంటాను. కాబట్టి మీరు అందరూ వాళ్ళతో ట్రావెల్ చేయండి, బాగుంటుంది. ఎనీహౌ మీ స్ఫూర్తి మీ కలయిక చాలా ఆనందంగా ఉంది నాకు. నాకే కాదు, మొత్తం ఊళ్ళో ఉన్న నాలాంటి పొరుగురులో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉంది. సో వన్స్ అగైన్ ఇలాగే ఉండాలని, ఇలాగే మీరంతా కలిసికట్టుగా పనిచేసి ఊరిని అభివృద్ధి చేస్తూ ఒక మన కులం అనేటువంటిది ఒకటే కాకుండా మొత్తం ఊరు మొత్తం మనదే, మన ఊరిని మనం బాగు చేసుకోవాలి అనేట అనురాగం చూపించి మాకు ఈ సన్మానం చేసినందుకు కమిటీకి ఊరు ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీలాంటి వారు మీలాంటి పుణ్య దంపతులు మా గ్రామంలోనే జన్మించడం, మా గ్రామాన్ని అభివృద్ధి చేయడం కూడా మేమందరం కూడా మీకు ఇప్పుడు రుణపడి ఉంటాం. మీరు ఏ కార్యక్రమం తలపెట్టినా సరే అందరూ కలిసికట్టుగానే పనిచేసి మీ ద్వారా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని అందరూ ఎదుర్కొంటే కాబట్టి మేము మాటిస్తున్నాం. అలాగే
అనంతలక్ష్మి గారిని కూడా రెండు మాటలు మాట్లాడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మాది వసరావు గారిని ఎదురుకొచ్చి కూర్చోవలసిందిగా కాకతీయ రైతు సంక్షేమం తరఫున ప్రార్థిస్తున్నాం. ఎదురు సార్, ఎదురు కూర్చోండి. నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరివెన్నెలా. దూరమా దూరమా తీరమై చేరుమా నడి రాత్రిలో తెరలు తెరచినది నిద్దురలో మగత మరిచి ఉదయించినదా కులుకులొలుకు చెలి మొదటి కళ. తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో జనకు జనకు సరికొత్త కళ. మన ఏడుద గ్రామంలో కార్తీక వన సమారాధన మన కమ్మ సామాజిక వర్గం తరఫున జరుపుకుంటాం. చాలా ఆనందదాయకం. వేళ మనకి ఈ డెల్టాలో ప్రతి గ్రామంలోనూ కూడా ఈవేళ ఎంతో ఆనందోత్సవాలతో ఈ యొక్క కార్తీక సమారాధన కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మన అందరికీ తెలుసుకోవాల్సిన విషయం, ఇప్పుడే ఇక్కడ మనకి పురుషోత్తమరావు గారు కూడా మేము వచ్చేసరికి ఆయనకి సత్కారం చేయడం కూడా మేము చూసాం. చాలా ఆనందించా. హైదరాబాద్ వెళ్ళి ఆయన ఎంతో కష్టపడి, నాకు తెలుసు ఆయన ఎంతో కష్టపడి ఇవాళ ఈ స్థాయికి వచ్చాడు. వచ్చిన తర్వాత కూడా మన గ్రామాన్ని మర్చిపోకూడదు అన్న ఆలోచనతో ఈ గ్రామం యొక్క అభివృద్ధికి కోట్లాది రూపాయలు అవసరం మన అందరి మీద ఉంది. అలాగే ఎక్కడైనా సరే మన సామాజిక వర్గంలో అన్ని రంగాల్లోనూ ముందున్నాం. మనం ఒక రంగం కాదు, అన్ని రంగాల్లోనూ విద్య, వైద్య, వ్యాపార, రాజకీయ రంగాలు అన్ని రంగాల్లోనూ కూడా మన సామాజిక వర్గం ముందుండే నడిపిస్తుంది. కానీ మన సామాజిక వర్గంలో కూడా చాలామంది నిరుపేద కుటుంబాలు ఉన్నారు. మనం వారి కుటుంబాలకి విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ మన ఈ కమ్మ సంఘం తరఫున వారికి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈవేళ నాకు ఈ ఏడు గ్రామంలో నాకు ఇక్కడ సంవత్సరాల నుంచి కూడా అవినాభావ సంబంధం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం, ఈ భోజనాల కార్యక్రమంతోనూ ఆకుండా ఇలాగే మన సామాజిక వర్గం తరఫున కమిటీ వారు అందరూ కూడా మన ట్రస్ట్ని ముందు నడిపించుకుంటూ విద్యాపరంగా, వైద్యపరంగా మన కమ్యూనిటీలో ఉన్న పేదలకి చేయాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈవేళ ప్రభుత్వాలు కూడా అన్ని సామాజిక వర్గాలకు చేస్తున్నాయి. మన సామాజిక వర్గం అనేసరికి మనం ఎంతో పెద్ద ధనవంతులైన లెక్కలకి వేళ చంద్రబాబు గారు P4 సర్వే అని చెప్పేసి మనం కూడా ఎవరో ఒక ఫ్యామిలీని అడాప్ట్ చేసుకోమంటున్నారు. ఆ అడాప్ట్ చేసుకుని ఇదేదో మన కమ్యూనిటీ నుంచే మనం అడాప్ట్ చేసుకుని వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన సామాజిక వర్గం తరఫున అక్కడ కూడా ఈ వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ నుండి కూడా
మన వారందరూ కూడా వచ్చి అక్కడ కూడా మాకు ఆ కార్యక్రమం కూడా జయప్రదం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గ్రామానికి పెద్దతరంగా ఉంటూ చాలామందికి ఆయన యొక్క సూచనలు సలహాలు చేస్తూ ఎప్పుడూ ఉన్నతంగా ఉండే శ్రీ కొలిపూడి సత్యనారాయణమూర్తి శ్రీమతి ఉషారాణి దంపతులను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచు వారిని ఎర్రపోత ప్రభాకర్ గారు దంపతులు, తాలూరు చౌదరి గారు దంపతులు, గొడవతి కేశవరావు గారి దంపతులు, కొలిపోటి రాజబాబు గారి దంపతులు, గొడవతి అచ్చి గారి దంపతులు వీరిరువురిని 5 గంటలు వేదిక మీదకి తోడుకుని రావాల్సిందిగా కోరుచున్నాం. In, out, in, out, in, out, in, out, 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 in, out, in, out, out, in, out, out, in, out, out, in. ఇలా అయితే కష్టపడి లేట్గా వచ్చినప్పుడు అవుట్ చేయాలి. చాలా అవుట్ ఇన్ గతంలో మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చాలా ఉత్సాహంగా మన సోదరీమణులందరూ కూడా పార్టిసిపేషను ఇక్కడ ఎక్కువగా ఉంటుందోటి ఈ వన సమారాధనకి ఒక కళ రావటం జరుగుతుంది. మనం ఈ యొక్క కార్తీక మాసంలో భోజనాల కార్యక్రమంతో పాటు ఇందాక పెద్దలు పట్టాభి గారు కానీ బలుసు చిన్నప్ప గారు కానీ అలాగే మనం మార్ని వాసుదేవరావు కానీ వీళ్ళందరూ చెప్పిన విధంగా మనం అభివృద్ధి చెంది మన గ్రామంతో పాటు అనుబంధం ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇతర ప్రాంతాలు ఉన్నప్పటికీ మనం అభివృద్ధి చెందినప్పుడు మన గ్రామంలో ఉన్నటువంటి వివిధ వర్గాలు వివిధ కులాలు కూడా మనతో పాటుగా అభివృద్ధి చెందితే మన మీద గౌరవం ఎక్కువగా పూర్వం ఎలాగైతే ఉందో ఆ దిశకి
వెళ్ళే అవకాశం ఉంటుంది. మనలో చాలా ఇందాక చెప్పారు వాసుదేవరావు, మన రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్నప్పటికీ మన కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు ఉన్నటువంటి స్త్రీలు ఆ ఇంట్లో పడే బాధలు గతంలో ఉమ్మడి సంసారం చేసుకున్నప్పుడు బాధలలాగే ఇప్పుడు చెప్పుకోలేని బాధలు అనుభవిస్తున్నారు. అది తప్పకుండా ఏ ప్రభుత్వం వచ్చినా ఓసీ కమ్మ ఇది ఒకటే కార్డు, అందరికీ మన మీద అసూయ. ఏ రాజకీయ నాయకుడు కూడా ధైర్యంగా వచ్చి మన తరపున నిలబడి పోరాడే వ్యవస్థ గురించి మనం ఆశించొద్దు. మనలో అందరూ సంఘటనగా ఉండి సంఘాన్ని బలోపేతం చేసుకుని మనలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు కానీ అందరికీ కూడా వాళ్ళు పైకి వచ్చే అవకాశం మన సంఘంతో పాటు ఈ P4 పథకం గురించి చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర ప్రదేశాల్లో కానీ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు కూడా అందరూ కూడా ఏ గ్రామంలో ఉన్నప్పుడు ఆ గ్రామాన్ని మనం పట్టించుకొని మన జన్మభూమి ఇప్పటికే వలస వెళ్ళిపోయారు ఉన్న నలుగురికి కూడా ఈ కార్యక్రమం ద్వారా అందరూ కూడా కూర్చుని ఒకరు పరిచయం చేసుకుని భాగ్యంతో పాటు మన కష్టకాలు కూడా నలుగురు చొప్పున కూర్చుని మనం ఏంటన్నది మనం ఎక్కడ నిలబడ్డామని కూడా మనం చర్చించుకుని వేదికగా ఈ వనభోజనాలు ఉన్నాయని చెప్పేసి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ మన చిన్నప్ప గారు గురించి చెప్పారు. మన కమ్మ సంఘం అధ్యక్షులుగా వారు సింగిల్ పోరాటం ఒక్కడే తిరుగుతూ ఉంటాడు, కలెక్షన్కి కానీ ఏదైనా చందాలకు కానీ. అలాగా కైలాస భూమి అద్భుతమైనటువంటి ప్రాజెక్టు పెట్టుకున్నాం. చక్కగా గుడి ఒకటి, కైలాసేశ్వర స్వామి గుడి ఒకటి కన్స్ట్రక్షన్ అయింది. అలాగే నావల పురుషోత్తరం గారు మన ఇవన్నీ కూడా వివిధ కార్యక్రమాలు, పార్కు, నేత్ర వైద్యాల సంస్థ, లైబ్రరీ అన్నీ చేశారు. అలాగే అందరూ మన బిఎస్ఆర్ గారు ప్రప్రథమంగా ముందుకు మీరు ఏ పనైనా చేయించుకోండి నేను ఉన్నాను అని చెప్పి మనందరికీ కూడా ప్రోత్సాహం ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన బిఎస్ఆర్ గారు. వీళ్ళందరూ మనకు ఉన్నారు. మీరందరూ ఈ రకంగా ఎప్పుడైతే ఈ కలిసికట్టుగా ఉన్నారో ఇదే స్ఫూర్తి రాబోయే రోజుల్లో మనకేం కావాలి, మన గ్రామానికి ఏం కావాలి అన్నీ కూడా కలిసికట్టుగా కూర్చుని మాట్లాడుకుని ఎక్కువగా నేను గొప్ప అన్న ఫీలింగు లేకుండా ఉంటే పనులన్నీ ముందుకెళ్తాయి. మనం అందరూ సమానం అనుకుంటే ఒక పద్ధతిగా ఉంటుంది. అందరూ కలిసికట్టుగా ఉండి కృషి చేయడం చేస్తున్నారని ఈ కమ్మ సోదరుల యొక్క కమిటీకి ముఖ్యంగా యువకులు వారు చాలా కష్టపడుతున్నారు. నిరుడు కష్టం చూశాను. ఈ ఏడు కూడా అహోరాత్రులు 3 రోజులు ఉంటే కానీ ఈ కార్యక్రమాలన్నీ పూర్తవు. అంతకుముందు వెళ్ళి తిరగటం చేయడం చాలా కష్టపడుతున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కమ్మ సోదరులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సన్మానానికి అర్హత ఏమైతే ఉందో నాకు తెలియదు కానీ మనందరూ కూడా బాగుండాలన్న కోరిక వెలుగు అందరికీ శుభం కలగాలి. అలాగే 40 సంవత్సరాలుగా రైతుల యొక్క బాగోగులు చూస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన శ్రీ బాబు గారిని సన్మానించుకోవడం మనందరికీ కూడా గర్వకారణం. అలాగే వారికి ఇచ్చిన విలువైన సమాచారానికి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అది మీరు వెళ్ళిపోతుంది, డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది. నుంచోబెట్టి అందరూ గ్రూప్ అవుతారు. అందరూ ఓకేనా? ఇలా చూడండి అందరూ ఒకసారి. ఓకే. మన మాట పలుకుల్లో కూడా కమ్మదనం ఉంటుంది, మన చూపుల్లో కమ్మదనం ఉంటుంది. సమాజంలో మన అందరితోటి కలుపుకొలుగా ఉంటూ మనతో పాటు ప్రతి ఒక్కరి సమాజ వర్గాన్ని కలుపుకుంటూ ఎన్నో రకాలుగా ఆనందాన్ని ఇస్తూ ఉండడం గురించి మన సమాజ వర్గానికి సమాజంలో మంచి పేరు ఉంది. అలాగే మన సమాజ వర్గం నుంచి దేశ విదేశాల్లో, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో, ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఎంతోమంది ప్రముఖమైన వ్యక్తులు ఉన్నారు.
మరీ ముఖ్యంగా తెలుగు జాతి మంది అనే ఒక రకమైన మద్దలసి అని పిలిచేవారు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన అత్యున్నతమైన మనిషి మహామనిషి ఎన్టీ రామారావు గారు. ఆయన వల్లనే మనకి ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు ప్రజలకి మంచి గుర్తింపు లభించడం జరిగింది. ఆయన మన సామాజిక వర్గంలో జన్మించడానికి మనందరికీ చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తూ నన్ను ఇక్కడికి పిలిచి నన్ను ఆదరించిన ఏడుద గ్రామ పెద్దలందరికీ కూడా సోదరులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంకా ఆలమూరు ఒకటి వెళ్ళాలి, అక్కడ ఒకటి ఉంది. దయచేసి పర్మిషన్ ఇస్తే బయలుదేరుతాను. నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అప్పుగారు రాగానే చెప్పాను, అప్పుగారు మీరు వచ్చాక రాక తప్పుద్దా అన్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.